వెంకట గారు మీరు నాకు ఎన్ని సంవత్సరాలు పరిచయం అండి? ఒక 5 years. 5 years నుంచి. నేను చెబితే మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ లో నమ్మలేదు, ఇప్పుడు తోట చూసిన తర్వాత ఓకే. ఎట్లా అనిపిస్తుంది? కాపు చూస్తే అనిపిస్తుంది? కాపు ఎకరానికి 35 నుంచి 40 మధ్య పక్క. 35 నుంచి 40 పక్క. చిక్కడి కాపేనా? చిక్కడి కాపు. అసలు గుత్తులు గుత్తులు కాసి పండుకుంది. కాయ సైజ్ ఎట్లుంది? కాయ సైజు నెంబర్ 1. పై నుంచి కింద ఒకటే సైజు, చివరి దాకా కూడా ఒకటే సైజు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు ఫీల్డ్ చూడటానికి పోయారు కదా, బయట చూడటానికి వెళ్ళారు? చూడటానికి పోయినాం, 2-3 ఫీల్డ్ చూసినాం. ఇది బెస్ట్ అనిపించింది. బెస్ట్ అనిపించిందా? ఉన్న కాపుల్లో. దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా ఇది నెక్స్ట్ జాబిల్ అనేది పెడదామని ఆలోచన. ఏ చెట్టు చూసినా అంతే ఉంది. అంతే. అసలు వచ్చిన పిందంతా కూడా మీకు కాపు అయిపోయింది. తెగులు గానీ ఇల్లు గానీ ఎలా ఉన్నాయా? ఏం లేవు. గుబ్బ లేదు, నల్లి లేదు, వైర్లెస్ లేదు. చాలా గొప్ప విషయం. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎన్ని రోజులు గ్రోత్ లేత తోట నవంబర్ డిసెంబర్ లో ఉన్నట్టుంది. పైన గ్రోత్. తెగుళ్ళు అండి? తెగుళ్ళు నల్లి లేదు, వైర్లెస్ లేదు, గొబ్బ లేదు. తట్టుకునే ఇత్తనం. రైతులు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ చెబుతారా మరి మీ ఊర్లో? పక్క 2 kg అమ్మేస్తాం. నేనే ఫస్ట్ పెట్టేది. కాయ నాణ్యత ఎలా ఉంది? జంపు బాగుంది. ఎట్లా ఉంది చెప్పండి ఇత్తనం? ఇక చెప్పాల్సిన పని లేదు. చూసిన నెంబర్ 1, 10 మంది పెట్టుకునే దగ్గర ఇత్తనం ఇది. నాణ్యత ఉందా? నా కాయ సైజు నెంబర్ 1. అయితే ఇప్పుడు స్టెప్ వైజ్ వచ్చింది. ఎలా వచ్చిందండి ఇది? ఇప్పుడు స్టెప్లు వేసి కాసింది. 7 అయితే సెట్ అయింది మంచిగా. నెంబర్ 1 ఇత్తనం. ఇది 10 మంది రైతులు పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు పక్క. ఓకే. మీ ఊరండి? బాణాపురం. ఇవాళ తారీఖు ఎంత అండి? ఇవాళ 7వ తారీఖు. 8వ తారీఖు. నెల ఫిబ్రవరి. ఇయర్ 2026. నమస్తే రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. పేరు చెప్పండి ఒకసారి. నెల్లూరు రామారావు. ఇంటి పేరండి? నెల్లూరు రామారావు, బాణాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. జాబిలి 405 చూసి ఎలా ఉంది? మంచిగానే అనిపించింది. కాయ సైజు కూడా మంచిగా ఉంది. కింద నుంచి పైదా కూడా ఒకటే సైజు. కలర్ కూడా మంచిగా ఉంది. తాలు లేదు. రైతులు పెట్టుకోవాల్సిన గొప్ప విత్తనం ఇది. విల్టు ఎలాంటి సమస్య లేదు. దగ్గర కాపు, చిక్కడ కాపు. గ్రోత్ ఇప్పుడు దాకా కూడా ఫిబ్రవరి దాకా కూడా మంచిగా ఉంది. నల్లి రాల. ఇంకా ఇప్పుడు కింద స్టెప్ వైజ్ వచ్చిందా? స్టెప్ల వైజ్ గా వచ్చింది. పచ్చికాయ కూడా బాగుంది. నల్లి తట్టుకుందా? నల్లికి తట్టుకుంది. గొబ్బ లేదు, విల్టు లేదు, తాలు కూడా లేదు. సైజు కూడా మంచిగా ఉంది. మరి మంచి చెప్పుకోవాల్సిన గొప్ప విత్తనం. కలర్ కూడా మంచిగా ఉంది. కలర్ బాగుందా? తాలు లేదు. మెయిన్ ఎంత గీబేసినా కూడా తాళ శాతం అనేది లేదు. మరి అది మీరు ఏమైనా రైతు గురించి అడగదలుచుకున్నారా? రైతుని మీ పేరు వెంకన్న. నిన్న ఫోన్ చేశాను నేను. మంచిగా ఉంది ఇత్తనం అన్నావు. నేను అందుకనే ఒక్క నిమిషం ఇటు. సౌభాగ్యం మంచిగా అనిపించిందా? ఇది అనిపించింది. మేము చెప్పేది కాదు, మేము చూస్తాం కూడా. అది నీకు నీ అనుభవం ప్రకారం తోటలో 24 గంటలు తిరుగుతున్నావు కాబట్టి మేము అడుగుతున్నాం. అది ఇప్పుడు ఏ చెట్టున ఏ మూల కాయ ఉంది నీకు తెలిసింది. వాడు ఒకటే ఫోన్ చేస్తున్నాడు. ఎక్కువ వచ్చింది. అది ఇంకా ఎలుపు ఇంకా బాగా వచ్చింది. ఎలుపు వచ్చి ఇంకా దగ్గర కాపు కాసింది.